కేసీఆర్ గారి కుటుంబంలో ఏం జరుగుతోంది, అసలు ఈ లెటర్ కథ ఏంటి? కవిత గారికి కొద్దిగా అసంతృప్తి ఉంది. ఆమె విషయంలో కొంత కుటుంబ సభ్యులు ఐఏఎస్ ఆఫీసర్లలో ఒక సెక్షన్ కి అభిప్రాయం ఉన్నది. ఆయన అడగని మనం ఏం చెప్పొద్దు. ఒకవేళ చెప్తే కనుక ఆయన సహించడు. నీకు తెలియదా బాబు? 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియదు. ఈ తప్పుడు చేయక ఊకొని ఇంతకుముందుకు అంతా ఎప్పిగానే ఆయనకి రామాయణం అంతా రాముడు చెప్పాను. వినియోగించకుండా తీసుకుంటారా కాళిదాసి దగ్గర పక్కన నీకు క్వశ్చన్ అడగాలి. సరే, ఇప్పుడు మనలాంటి వాళ్ళని పక్కన పెడితే సొంత కూతురుకి కూడా ఆయనను వ్యక్తిగతంగా కలిసి చర్చించే ఛాన్స్ ఎప్పుడు రాలేదంటారా? వీళ్ళు ఇవ్వట్లేదంటారా? అంటే ఆయన ఇంట ఇవ్వడానికి అవకాశం లేదంటారా? నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆ కుటుంబంతో ఉన్న సంబంధాల వల్ల 2014 నుంచే వీళ్ళ మధ్య గ్యాప్ స్టార్ట్ అయింది. కవిత గారిది కోపం ఉంటుంది సహజంగానే. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసి కేసు పెట్టినప్పుడు ఆయన బీజేపీ మీద ఆమె కోపం ఉంటుంది. అంతే, ఆ మాట కూడా రాశారు కదా లెటర్. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, ప్రెస్లో కానీ, ఎక్కడ మీటింగ్లో కానీ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత బీజేపీకి ఇవ్వట్లేదు ఆయన విమర్శలలో. అదే ఆయన చేస్తున్నది 100% తప్పే. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో తెలంగాణ ఉద్యమకారులు, ప్రముఖ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం మౌనిక. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు సార్. టాప్ ట్రెండ్ లో ఉన్నారు మీరు. సార్ ఏం జరుగుతుంది సార్ అసలు? ఆ ట్రెండింగ్ రావడానికి కారణం ఏంటంటే, ఒకటి కాళేశ్వరం మీద మొదటి నుంచి కూడా చాలా లోతుగా అధ్యయనం చేసి జలవనరుల అభివృద్ధి సంస్థకు 6.5 సంవత్సరాలు చైర్మన్ గా ఉండి ఆ డిజైన్ దగ్గర నుంచి కంప్లీట్ అయ్యేదాకా కూడా నేను కేసీఆర్ గారితో అందులో దాదాపుగా ప్రతిరోజు కూర్చునేది ఆ డిజైన్ చేసిన సందర్భంగా. రెండవది ఏంటంటే, ఈ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధం. అంటే ఒక 8 సంవత్సరాల పాటు ఆ కుటుంబంలో ఒక సభ్యునిగా ఉన్నాను నేను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎన్నడూ మా ఇంట్లో చేయలే, కేసీఆర్ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా. అయితే అందుకని నేను మాట్లాడేదానికి ఆ క్రెడిబిలిటీ అనేది వచ్చింది. రెండోది అన్బయాస్డ్ గా చెప్పడం, అంటే ఏదో భజన చేయడానికో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో కాకుండా, అందుకని ఆ క్రెడిబిలిటీ వచ్చిందమ్మా. సార్, ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబంలో ఏం జరుగుతోంది, అసలు ఈ లెటర్ కథ ఏంటి? అంటే ఇవన్నీ దగ్గరుండి చూసిన వాళ్ళు కాబట్టి మీకు మాత్రమే దాని మీద ఒక అవగాహన వస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఈ లెటర్ కథ ఏంటి? దీని మూలాలు ఎప్పుడో ఉన్నాయమ్మా, ఇవాళ కొత్తగా ఏదో వచ్చింది కాదు ఇది. కవిత గారికి కొంచెం అసంతృప్తి ఉంది. ఆమె విషయంలో కొంత కుటుంబ సభ్యులు ఆమె దృష్టిలో కొంత వివక్ష పాటిస్తున్నారేమో అనే ఒక అభిప్రాయం ఆమెకు వచ్చింది. దాని నుంచే ఫ్రస్ట్రేషన్ డెవలప్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ కాస్త తనకున్న లిమిట్స్ లో తను వ్యక్తం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆ తండ్రి కూతురు అయినా కూడా ఆమె లేవనెత్తిన అంశాలు పార్టీకి సంబంధించినవి. అందులో ఏ ఒక్కటి కూడా కేసీఆర్ గారు తోసిపుచ్చేది కాదు. ఆమె ఎంత జాగ్రత్తగా లెటర్ డ్రాఫ్ట్ చేసిందంటే, నేను ఆమె అమెరికా నుంచి రాకముందే ఒక ఛానల్లో చెప్పాను, ఈ లెటర్ ఖచ్చితంగా ఆమె డ్రాఫ్ట్ చేసింది అని. ఆ కంటెంట్ చూసినప్పుడు నాకు అనిపించింది ఒకటే ఒక సెంటెన్స్ ఏంటంటే, నేను బీజేపీ నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి కొద్దిగా నేను ఓవర్ గా రియాక్ట్ అవుతున్నానేమో అనే మాట వేరే వాళ్ళు అట్లా రాయరు. సార్, ఇప్పుడు బీజేపీ నుంచి నాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే, మరి బీజేపీ ఎదురైనాయి అంటే బీజేపీకి ఈవిడేమన్నా ఆఫర్ చేసిందా, వాళ్ళు ఏమన్నా ఆఫర్ చేశారా, అసలు ఏం జరుగుంటది అంటే బీజేపీ టాపిక్ అనేది ఎందుకు వచ్చింది? బీజేపీ విషయంలో ఏంటంటే, కేసీఆర్ గారు ఉండాల్సినంత కఠినంగా ఉండడం లేదు అనేది. ఇప్పుడే కాదు, పోయిన అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ఆయన తక్కువ అండర్ ఎస్టిమేషన్ చేశారు బీజేపీని. అసలు వాస్తవంగా భారతదేశంలో బీజేపీ మీద అత్యంత కోపం, వ్యతిరేకత ఉన్న వ్యక్తి కేసీఆర్. అమిత్ షా గారిని గాని, మోడీ గారిని గాని తూర్పారబట్టారు ప్రెస్ మీట్లలో. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి వస్తే రిసీవ్ చేసుకోవడానికి పోకుండా ఉండడు. అది కూడా ఆయన పోకుండా 2-3 సంవత్సరాలు ఆయన రిసీవ్ చేసుకోలేదు, ముఖం చూడలేదు మోడీ గారిది. మీటింగ్స్ పెడితే పోలేదు ఢిల్లీకి. అంటే అంత కోపం ఉన్న వ్యక్తి ఎలక్షన్స్ దగ్గర నుంచి కాంగ్రెస్ మీదనే టార్గెట్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ కదా పోటీ. ఆయన బీజేపీని బాగా అండర్ ఎస్టిమేషన్ చేశాడు. వాస్తవంగా కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈయన దించడానికి బీజేపీ చాలా పెద్ద కాన్స్పిరసీ చేసి దూకుడుగా పోతున్న బండి సంజయ్ ఎన్నికలు లాగడం ఏంటంటే ట్రయాంగిల్ కంటెస్ట్ రాకుండా చూసింది. దానికోసం తనను కిల్ చేసుకున్నది బీజేపీ, ట్రయాంగిల్ కంటెస్ట్ రాకుండా. ఎందుకంటే ట్రయాంగిల్ కంటెస్ట్ వస్తే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అనేది చీలిపోతుంది. 35-40 సీట్ల గట్టి పోటీ ఇచ్చే బీజేపీ
15 సీట్లలో కూడా ఇవ్వలేకపోయింది. ఒకవేళ వాళ్ళు 35 సీట్లలో పోటీ ఇస్తే కేసీఆర్ వాళ్ళ ముఖ్యమంత్రి. మోడీ గారికి సంగతి తెలిసే దూకుడుగా పోయే సంజయ్ వెనక్కి లాగి ఆ 35 సీట్ల నుంచి 15 సీట్లకు పరిమితం చేశాడు ఆ పోటీని, ట్రయాంగిల్ కంటెస్ట్ ని. ఆ 15 సీట్లలో కూడా వాళ్ళు గెలిచింది 8 సీట్లే. అంటే వాళ్ళ బలాన్ని వాళ్ళు తగ్గించుకున్నారు కేసీఆర్ ను వదిలించుకోవడానికి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కేసీఆర్ తలనొప్పిగా మారబోతున్నాడు ఆయనకి. మహారాష్ట్రలో ఆల్రెడీ చిచ్చు పెట్టాడు. ఇక ఆయనకు అర్థమైపోయింది, రాహుల్ గాంధీ నన్ను ఏం చేయలేడు కానీ రేపు కేసీఆర్ బలపడితే నాకు థ్రెట్ అవుతుంది అని అనుకున్నాడు. ఇమ్మీడియట్ కాకపోయినా భవిష్యత్తులో థ్రెట్ అవుతుంది అని అనుకున్నాడు. అట్లా అయితే ఈయన ఏం చేశాడు, రాష్ట్రంలో మన కాంగ్రెసే కదా ప్రధాన పోటీ, బీజేపీ అసలు పత్తా లేదు కదా. సంజయ్ అంటే సార్ ఇప్పుడు బీజేపీ పత్తా లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ఖచ్చితంగా పార్టీలు మాట్లాడాల్సిందే కదా. ఇప్పుడు బీజేపీ పెద్దలైనా బీఆర్ఎస్ పెద్దలైనా ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి. పొలిటికల్ స్ట్రాటజీ ఒకటి ఉంటుందమ్మా. ఇప్పుడు యూత్ లో గానీ జనంలో గానీ రైజింగ్ ట్రెండ్ ఉన్నది బీజేపీకి, ఫాలింగ్ ఉన్నది కాంగ్రెస్ కి ఇప్పుడున్న పరిస్థితిలో. ఇప్పుడు ఆయన ఫోకస్ చేయాల్సింది బీజేపీ. కవిత గారు రాసిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇక కాంగ్రెస్ ఒడిసిన కథమ్మా, ఓన్లీ కాలం ఈ 2.5-3 సంవత్సరాలే తప్ప ఇంకా వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ వచ్చే అవకాశం లేదు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాగా శాశ్వతంగా ఇప్పుడు మీ జనరేషన్ లో మళ్ళీ చూస్తారో చూడరు, మేమే చూడలేం కాంగ్రెస్. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆయనకున్న అపరిపక్వత వల్ల కావచ్చు, ఆయన తీసుకుంటున్న అస్తవ్యస్తమైన విధానాల వల్ల కావచ్చు, ఆ పార్టీలో ఐక్యత లేకపోవడం వల్ల కావచ్చు, ప్రభుత్వాన్ని నడపడంలో ఆయన ఎన్ని తప్పులు చేయాలనో అన్ని చేస్తున్నాడు. అంటే ఇంతకంటే తప్పులు చేసే ముఖ్యమంత్రులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో మళ్ళీ మనకు కనబడరు. సార్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాం సార్. దీని వల్ల ఏమైందంటే బీజేపీ రైజ్ అవుతున్నది. రేపు టీఆర్ఎస్ ఎదుర్కొనేది ఎవరిని? నెక్స్ట్ ఏ ఎన్నిక జరిగినా బీజేపీని ఎదుర్కొనేది. బ్రహ్మలు పోగొట్టాల్సింది బీజేపీ మీద. దాని మీద ఎంఫసైజ్ ఆయనకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది కవిత ఆవేదన. అవును, కవితకేంది, తన మీద ఒక ఆరోపణ వేసి బట్టగాల్చి మీద వేసి ఆమె జైల్లో పెట్టి తిహార్ జైల్లో నానా ఇబ్బంది పెట్టారు. సహజంగానే మనిషి ఉపకారం తింటున్నారు. ఇప్పుడు చాలా మంది ఆరోపిస్తుంది కూడా అదే సార్. ఇప్పుడు కేంద్రం నుంచి మళ్ళీ కవితకి ఏమన్నా తెట్టుంటది, మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉండొచ్చు అన్న ఇంటెన్షన్ తోనే కేసీఆర్ గారు బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేసినట్టు మాట్లాడట్లేదు అనేసి చాలా మంది అంటున్నారు. మీ అభిప్రాయం? దాని దీనికి సంబంధం లేదు. అయిపోయింది. కొత్తగా చార్జ్ షీట్ వేసేది ఏం లేదు కదా. 10,000 పేజీలు రాసి కూడా ఈమె మీద ఎటువంటి నిర్ధారణకు రాగలిగిన అంశాలను, సాక్ష్యాలను పెట్టలేకపోయారు. ఇంకా కొత్తగా పెట్టేది ఏముండదు. ఈమెను అరెస్ట్ చేసింది కూడా కేజ్రీవాల్ ను బలి చేయడానికి, అప్రూవర్ గా మారి ఆయన గురించి చెప్పాలని. అయితే కవిత గారిది కోపం ఉంటుంది సహజంగానే. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసి కేసు పెట్టినప్పుడు ఆయన బీజేపీ మీద ఆమె కోపం ఉంటది. అంతే, ఆ మాట కూడా రాశారు కదా లెటర్. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో గానీ, అంతకంటే ఒక రోజు ముందు జరిగిన ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో గానీ, ప్రెస్ లో గానీ, ఎక్కడ మీటింగ్ లో గానీ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత బీజేపీకి ఇవ్వట్లేదు ఆయన విమర్శలలో. అదే ఆయన చేస్తున్నది 100% తప్పే. కవిత గారు లేవనెత్తడం 100% కరెక్ట్. ఓకే, అంటే దీన్ని సమర్థిస్తున్నారు మీరు ఈ అంశాన్ని? ఆ ఒక్క అంశాన్నే కాదు, అంటే ఇప్పుడు ఆమె రాసిన అన్ని. సార్ కేసీఆర్ గారు ఎంతో మేధావి, ఆయనకి ఎక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అపర మేధావి ఆయన. అంటే ఈ విషయాలు ఆయనకు తెలియదు అంటారా? తెలియని నేను అన్నాను, ఖచ్చితంగా తెలుసు. కానీ ఆయన మరి ఏ కారణంతో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది ఆయన చెప్తే కానీ తెలుస్తుంది. రెండవది ఏంటంటే ప్రజలతో గ్యాప్ వచ్చింది ఆయనకి. అంటే 1-2 ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు అన్నట్టు, నాయకులు అన్నట్టు, ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పాలనకే పరిమితం అవుతారు వాళ్ళు అన్నట్టు. వాళ్ళ అన్నదాంతో నేను ఏకీభవించాల్సింది ఏంటంటే ప్రజలలో వస్తున్న మార్పులు, ట్రెండ్స్ ఆయన దాకా తీసుకుపోయగలిగే ఒక మంచి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది. అంతకుముందేమో ఆయన ఇంటెలిజెన్స్ మీద ఆధారపడ్డాడు. ఇంటెలిజెన్స్ కూడా ఆయన మిస్గైడ్ చేసినాయి. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకు ఇంటెలిజెన్స్ మిస్గైడ్ చేసింది? ఇప్పుడు ఈ 36 గంటల ముందు పోలింగ్ కు నేనే డైరెక్ట్ అడిగిన, లాస్ట్ మీటింగ్ అక్కడ ములుగులో పెట్టినప్పుడు, మీరు ఏమనుకుంటున్నారు సార్, కనీసం 60 వస్తాయని అడిగా. కనీసం 60 వస్తాయా? ఎందుకంటే 60 ఉంటే చాలు కదా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. అంటే 60 చాలా వస్తాయి, మనకు మినిమం 70 అయితే గ్యారంటీగా వస్తాయి అన్నాడు ఆయన. అంటే 45 పోయినా పర్లేదు, 35 పోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఎందుకంటే 105 ఉండే కదా. అయితే ఆయనకు కూడా అంచనా లేదు అని అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది కదా.
ఇంకోటి నేను ఇంటెలిజెన్స్ మీద కూడా ఆరోపణ చేస్తున్నా. ఈయనకు చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా రేవంత్ రెడ్డి కమ్యూనికేట్ చేశారు. తర్వాత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కమ్యూనికేట్ చేశారు. వాళ్ళు పోయి ఆయన సంతనది వచ్చారు 4 రోజుల ముందే. తర్వాత ఇన్వెస్టర్స్ కు కమ్యూనికేట్ చేశారు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు కదా పార్టీలకు సాయం చేసేవాళ్ళు. ఇదంతా వెన్నుపోటు, ఇంటెలిజెన్స్ చేసిన వెన్నుపోటు ఇది. మరి ఈయనకెందుకు చెప్పలేదు అన్నప్పుడు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే ఆయన నెగిటివ్ చెప్తే ఓర్చుకోడు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. మీకేం తెలుసు అని ఇట్లా ఎవరినన్నా ఒకసారి అని ఉంటాడు. అనేవారికి ఏమైతే నారాజు అవుతారు, ఎందుకు లేని చెప్పడం. తెలంగాణ ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్లలో ఒక సెక్షన్ కి అభిప్రాయం ఉన్నది. ఆయన అడగంది మనం ఏం చెప్పొద్దు. ఒకవేళ చెప్తే గనుక ఆయన సహించాడు, సీరియస్ అవుతాడు. లేకపోతే మనల్ని అందరి ముందట తోలునాడుతాడు, చులకనగా చూస్తాడు. మీకేం తెలుసు అని అంటాడు. ఇది తట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని స్ప్రెడ్ చేశారు. అవును సార్, ఇప్పుడు మీలాంటి పెద్దలు, ఇప్పుడు కేసీఆర్ సార్ తో ఎంతో చనువుగా ఉన్నటువంటి మీలాంటి పెద్దలు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఆయన దగ్గరికి ఎందుకు తీసుకెళ్లలేకపోయారు? అంటే దీన్ని ఎందుకు అంటే పబ్లిక్ ముందు పెట్టాల్సి వచ్చింది? ఇలాంటి చిన్న చిన్న విషయాలు కానివ్వండి. పెద్ద సెకండ్ టర్మ్ లో మమ్మల్ని కూడా ఆయన టైం ఇచ్చి మాట్లాడింది తక్కువ. ఏదన్నా ఉంటే మేము లెటర్ల ద్వారా అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళము. బట్ అంత టైం కూడా ఇవ్వలేదు ఆయన. ఆయనకున్న బిజీ షెడ్యూల్ కావచ్చు అనే అందరి శాఖల మీద నిర్ణయాలు ఆయనే తీసుకోవాలి సీఎం గా. ఇంకా కొంత లోతుగా ఆ శాఖల రివ్యూల దగ్గర నుంచి ఆఫీసర్లతో రెగ్యులర్ మీటింగ్స్ దగ్గర నుంచి టైం ఆయన కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేకపోయాడు. దానివల్ల ఈ కమ్యూనికేషన్ అనేది దెబ్బతిన్నది. ఒకటి, పార్టీల నిర్మాణము చాలా లోపభూయిష్టంగా ఉన్నది. అంటే నేను అనుకుంటా నిర్మాణ రీత్యా, క్యాడర్ రీత్యా అంటే జనం చూస్తే 60 లక్షల మెంబర్షిప్ ఉంటుంది. అన్ని మండలాల్లో, అన్ని జిల్లాలలో జిల్లా పరిషత్తులు, లోకల్ బాడీస్ టీఆర్ఎస్కే ఉంటాయి. కానీ కమ్యూనికేషన్లో, నిర్మాణంలో ఇంత బలహీనమైన పార్టీ ఇంకోటి లేదు ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ పార్టీలలో. ఫస్ట్ మేము అనుకున్నాం పార్టీ పెట్టక ముందు కమ్యూనిస్ట్ పార్టీలలో సెల్స్ అనేటివి ఉంటాయి, చాలా పకడ్బందీ నిర్మాణం ఉంటుంది. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీలలోనే ఉంటుంది ఆ నిర్మాణం. నక్సలైట్ పార్టీలలో, కమ్యూనిస్ట్ పార్టీలలో నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి అనేవాడు, మీకు అలా అనుభవం ఉంది కాబట్టి మన పార్టీని కూడా అంత బలంగా తయారు చేయాలి. చంద్రబాబు నాయుడు టీడీపీని అట్లా బిల్డ్ చేసిండు. ఈయన క్లాసెస్ కూడా ఇచ్చేవాడు అక్కడ. అయితే ఆ టీడీపీ అనుభవం కూడా ఆయనకు ఉంది కాబట్టి నిజంగానే ఈయన చేస్తాడేమో అని మేము నమ్మినాం. తర్వాత ఆ నిర్మాణం లేకపోయేసరికి మేము అడిగినాం. అడిగితే ఇది ఉద్యమ పార్టీ కదా, ఉద్యమ పార్టీలు ఇట్లే ఉంటుంది అని అన్నాడు. ఇంకా అది ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా ఆ నిర్మాణ రాహిత్యం అనేది ఉన్నది. బలమైన పార్టీ నో డౌట్. ఏ రకంగా బలమైన పార్టీ? ఎక్కువ సంఖ్యలో సభ్యులున్న పార్టీ, ఎక్కువ సంఖ్యలో నాయకులున్న పార్టీ, ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులున్న పార్టీ. బట్ పూలన్నీ ఉంటే ఏం లాభమ్మా? సూది దారం పట్టుకొని ఆ పూలన్నీ గుస్తేనే కదా మాల ఏది? అది లేదు. చాలా సార్లు ఆ కమిటీలో ఉండవు. ఈ ఇన్ఛార్జీలకు ఇస్తారు, డిఫంక్ట్ చేస్తారు. ఆ ఇన్ఛార్జీలు కూడా ఎమ్మెల్యేలు ఉంటారు. ఇక ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకంగా ఉన్నాడు ఇవన్నీ చెప్పుకోలేని పరిస్థితి. ముఖ్యమంత్రి వచ్చినా, పార్టీ అధ్యక్షుడు వచ్చినా ఆ ఎమ్మెల్యేని కలవనియ్యరు, ఎమ్మెల్యే వాళ్ళు అడ్డం ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఓటమికి అది కూడా బలమైన కారణం. కాబట్టి నిర్మాణ రాహిత్యం వల్లనే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఎలక్షన్లలో పోవడానికి ఒక ప్రధానమైన అంశాల్లో అదొకటి. ఇది కంటిన్యూ అవుతున్నదమ్మా. ఇప్పుడు ఆయన కలవాలంటే కూడా 4 రోజులు 5 రోజుల కింద మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇప్పటి వరకు కాల్ రాదు కూడా. సరే, ఇప్పుడు మనలాంటి వాళ్ళని పక్కన పెడితే సొంత కూతురుకి కూడా ఆయనను వ్యక్తిగతంగా కలిసి చర్చించే ఛాన్స్ ఎప్పుడు రాలేదంటారా? వీళ్ళు ఇవ్వట్లేదంటారా? అంటే ఆయన ఇంట ఇవ్వడానికి అవకాశం లేదంటారా? నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆ కుటుంబంతో ఉన్న సంబంధాల వల్ల 2014 నుంచే వీళ్ళ మధ్య గ్యాప్ స్టార్ట్ అయిందమ్మా. కవిత గారు నిజామాబాద్ లో పోటీ చేసినప్పటి నుంచే గ్యాప్ స్టార్ట్ అయింది. ఆ గ్యాప్ మెల్లమెల్లగా పెరిగి 2019 ఎంపీ ఎలక్షన్ల నాటికి చాలా వైడెన్ అయింది. అది అంటే ఏ స్థాయికి పోయిందంటే ఆమె ఓటమిలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర టీఆర్ఎస్ అనే కాడికి పోయింది. అది అంటే ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఆమెకు సహాయం చేయడంలో కావచ్చు పార్టీ నుంచి. అంటే కవిత గారి యాంగిల్లో మనం ఆలోచిస్తే ఆమె ఓటమికి ప్రథమ కారణం ప్రతిపక్షం కాదు, స్వపక్షం అని. సొంత పార్టీ అనుకోవచ్చా? ఓకే, అదే ఆమె అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. అంటే ఇంత గ్యాప్ ఉన్న తర్వాత ఇంకా మనస్పర్ధలు వస్తాయి, ఎక్కడో ఒకడ అని ఉంటుంది ఆమె. వాస్తవంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే స్వేచ్ఛగా తండ్రి ముందు కూర్చొని అన్ని విషయాలు చెప్పే పరిస్థితి ఆమెకు లేదు. అంత వినే అవకాశాన్ని ఆయన ఇవ్వడం లేదు. అంటే ఇవ్వకపోవడానికి కారణం ఏమంటారు సార్? అంటే బేసిక్ గ్యాప్ పెరిగిందమ్మా, దూరం పెరిగింది. సార్ ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము అంటే మనం ఎక్కడ తప్పు చేసాము అని తెలుసుకొని దాన్ని సర్దిద్దుకునే అది ఉండాలి. ఒక పార్టీ నాయకుడిగా
అది ఉండాలి. ఇప్పుడు మనకు కింద లోపాలు ఏం జరుగుతున్నాయి తెలుసుకొని చెప్పే బాధ్యత వీళ్ళది ఉంటది. మరి అలాంటి ఇలా చెప్పే అవకాశాలని ఆయన ఎందుకు సద్వినియోగం అంటే మీరే అన్నారు కదా కేసీఆర్ గారు గొప్ప మేధావి, ఆయనకు అన్ని విషయాల మీద అవగాహన ఉంటది అని. అందులో ఏం అనుమానమే లేదు. కానీ ఎట్ ది సేమ్ టైం ఏమైందంటే అన్ని రోజులు మనవి కాదు, అన్ని సార్లు మనకు పరిస్థితి మీద అంచనా ఉండకపోవచ్చు. ఆయన ఎన్నడూ సమీక్షలు చేయడం, ఓటమి ఉన్నప్పుడు సమీక్ష చేయడు, అనూహ్యమైన విజయాలు వచ్చినప్పుడు కూడా సమీక్ష చేయడు. తన లోపల తాను సమీక్ష చేసుకుంటాడు తప్ప కింది మనోభావాలను వినడం ఎప్పుడు చేయడాన్ని. ఆయనే అనుకుంటాడు వీళ్ళ మనోభావాలు ఇట్లున్నాయని. ఒక్కోసారి తేడా వస్తుంది, ఒక్కోసారి కరెక్టే వస్తుంది. కొన్ని పద్ధతులు ఆయన మార్చుకుంటే తప్ప ఈ గ్యాప్ అనేది పోదు. ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ లెటర్ రాసిన తర్వాత ఆయన చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటమ్మా, ఆమె రాగానే పిలుచుకొని మాట్లాడాలి. సరే లెటర్ లీక్ అయింది, అక్కడ నుంచి లీక్ అయిందా, కవిత గారి దగ్గర నుంచి లీక్ అయిందా, ఒకరి మీద ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అంటే మాలాంటి వాళ్ళం అడిగినప్పుడు కూడా కవిత గారేమో అక్కడి నుంచే లీక్ అయిందని చెప్తున్నారు. మీడియా ముందు ఏం చెప్పినా కాదు, వీళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు అక్కడి నుంచే లీక్ అయింది కావచ్చు. అంటే ఈ లీక్ల సంగతి పక్కకు పెడదాం. ఆమెకు ఫ్రస్ట్రేషన్ అనేది లెటర్ ద్వారా బయటకు వచ్చింది. సరే వచ్చినప్పుడు అమెరికాలో ఫ్లైట్ ఎక్క ముందే లెటర్ లీక్ అయింది. ఫోన్ చేసి నువ్వేం మాట్లాడకుండా ఫస్ట్ ఇంటికి రామ్మా అని చెప్పాలి. ప్రెస్ మీట్ అవసరం లేదు కదా ఎయిర్పోర్ట్ లో. ఒకవేళ ఆమెకు నచ్చని మాటలు చెప్పింది అనుకుందాం, వాళ్ళు మాట్లాడి ఉంటారు. ఈ లెటర్ విషయంలో ఆమెకు నచ్చని మాటలు చెప్పింది అనుకుందాం, ఆమె వినదు. అంటే కేసీఆర్ ఎంత మొండో, కవిత అంతకంటే ఒక పావులు ఎక్కువనే. ఇద్దరు మొండి వాళ్ళు, ఏం డౌట్ లేదు. కేసీఆర్ అనుభవజ్ఞుడు, సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి, సీనియర్ ఎంపీ, సీనియర్ కేంద్ర మంత్రి. కాబట్టి ఆయన మొండితనం మనందరికీ తెలుసు. కవితలో ఉన్న మొండితనం ఇప్పుడు బయటకు వస్తున్నది. ఇంటి కుటుంబ సభ్యులకు తెలుసు, మాకు తెలుసు. అంటే ఇద్దరు ఒకటే స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య గ్యాప్ తగ్గించుకోవాలంటే పెద్ద ఆయనే తగ్గాలే. కన్న బిడ్డ కాబట్టి కొంచెం ఒక్క అడుగు వెనక్కేసి, సరే కోపం ఉన్నా కూడా బిడ్డ మీద పిలిచి ఇట్లా చేస్తే పార్టీకి నష్టం, కుటుంబానికి నష్టం అని చెప్పాల్సిన బాధ్యత ఆయనది కదా. అది చేయలేదు కదా, చేయకపోతే గ్యాప్ పెరుగుతుంది, మీడియా దాకా వస్తుంది. అవును, అంటే పరిణామాలు చూస్తుంటే ఆ విధంగానే ఉంది కదా. దాంతో పాటుగా కనీసం ఫామ్ హౌస్ కి కూడా ఆవిడకి ఎంట్రీ లేదు. ఒకవేళ ఉండుంటే ఈ తనకున్న అది కరెక్ట్ కాదమ్మా. ఫామ్ హౌస్ కి ఎంట్రీ ఉంది, ఇంట్లోకి ఎంట్రీ ఉంది. తండ్రి ఆమెకు టైం ఇవ్వడం అనేది లేదు. ఒకసారి ట్రై చేసినట్టుంది, ఇవ్వనందుకే ఆ లెటర్ రూపంలో రాసింది. సార్ ఇప్పుడు ఆవిడ అన్నట్టుగా ఈ లెటర్ బయట పెట్టిన కోవర్ట్ ఎవరు? అంటే విష ప్రచారం జరుగుతుంది అనే విధంగా మాట్లాడారు. అంటే ఆమె దృష్టిలో అక్కడ ఉన్నది ఎవరమ్మా, ఇప్పుడు జీవన్ రెడ్డి ఉంటాడు, సంతోష్ ఉంటాడు, వంశీ అని వాళ్ళ అన్నయ్య కొడుకుంటాడు. నాకు తెలిసి ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురులో ఆమెకు వైరుధ్యం ఉన్నది ఒక సంతోష్ తోనే. ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఆయన మీద ఈమెకు ఆరోపణలు ఉన్నాయి, ఇంటర్నల్ గా బయటికి చెప్పకపోయినా. కాబట్టి సంతోష్ ఆమె టార్గెట్ చేయొచ్చు. మరి సంతోష్ దేశంలో లేడుగా. ఇప్పుడు ఈ లెటర్ లీక్ అయిన సమయంలో ఆయన ఎక్కడో యూరోప్ లో ఉన్నాడు, ఆయన రాలే కదా, ఇప్పటికి కూడా వచ్చినట్లేడు. అంటే ఇప్పుడు అంత చిన్న విషయం ఆమెకు తెలియదు అంటారా? ఇప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ లేడు కాబట్టి నేను ఏ రకంగా మాట్లాడగలుగుతాను అనే ఆలోచన ఆమెకు లేదంటారా? ఆయన పేరు చెప్పలేదు కాబట్టి మనం ఆమెను అనలేము. అక్కడే లీక్ అయింది. ఒకవేళ అనుకుంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు లెటర్ లీక్ ఎట్లా అవుతుందమ్మా? ఇప్పుడు కేసీఆర్ గారికి నేరుగా పోద్దా లెటర్? వాళ్ళ అమ్మకి ఇచ్చినా లేకుంటే అక్కడ ఎవరికి ఇచ్చినా నేరుగా కేసీఆర్ పోతుంది. ఎవరు సాహసం చేయరు అక్కడ. బట్ అది ఎట్లా లీక్ అయింది అనేది, అదే ఎవరా కోవర్టులు, కోవర్టులు కేవలం లెటర్ లీక్ చేసినందుకు అనలే కదా. ఆమె విషయంలో కొంతమంది అక్కడ ఉండి ఈమెకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు చెప్తున్నారనే దాంతో దయ్యం అన్నది. ఒక లెటర్ లీక్ చేస్తే దయ్యం అని ఎందుకంటది? ఆ లెటర్ లో ఉన్న లీక్ చేయలేని అంశాలు ఏమన్నాయా? సరే, ఎవరా దయ్యాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఆమె చెప్పేదాకా మనం ఏం చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు దయ్యం అన్న వ్యక్తే ఎవరనేది చెప్పాలి. లెటర్ లీక్ విషయంలో ఆమెకు ఆయన మీద అనుమానం ఉండొచ్చు అని చెప్పాను, బట్ ఆయన లేడీ దేశంలో అని చెప్పాను. కానీ ఆమెకు మొదటి నుంచి కూడా ఎవరైనా ఈమె పట్ల కేసీఆర్ మనసు మార్చి ఉంటే ఎవరు ఆ వ్యక్తులు అనేది ఆమె చెప్పేదాకా తెలియదు.